నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మోకాల వెంకటేశ్వరరావు, ఎంబీబీఎస్ అండ్ ఎండి. మా స్వగ్రామము తెగులపల్లి మండలము కుంటల గ్రామం అండి. మా తల్లిదండ్రులు మోకాళ్ళ పాపయ్య అండ్ పాపమ్మ. నేను స్కూలు విద్య కిన్నెరసానిలో చదివాను 10th వరకు. ఏపీఆర్ స్కూల్ కిన్నెరసాని. ఆ తర్వాత ఏపీఆర్ చేసి సర్వేల్ నల్గొండ డిస్టిక్లో చదవడం జరిగింది. ఆ తర్వాత ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురంలో చదివాను. ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్గా గౌరీదేవిపేట ఏజెన్సీ ప్రాంతం, భద్రాచల ఏజెన్సీ ప్రాంతంలో గౌరీదేవిపేటలో మెడికల్ ఆఫీసర్గాను, ఎంసీహెచ్ అండ్ ఎపిడమిక్ టీమ్ కూనవరంలోను, అదేవిధంగా భద్రాచలం ఎన్ఆర్సీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ఆర్సీ న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఒక 2 సంవత్సరాలు. ఆ తర్వాత రెగ్యులర్ జాబు కరకగూడెంలో 2014 నుండి 16 వరకు కరకగూడెంలో చేయడం జరిగింది. మొత్తం కూడా నేను ఏజెన్సీ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కడున్నారో అక్కడే సర్వీస్ ఎంచుకోవడం జరిగింది. నాకు ప్లెయిన్ ఏరియాలో వచ్చే అవకాశం ఉన్న ట్రైబల్స్ కి మరియు బడుగు బలహీన వర్గాలకి సర్వీస్ చేయాలి, ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఆ విధంగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కరగూడెని ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎండి కూడా నేను సిద్ధార్థ విజయవాడలో చేయడం జరిగింది. సిద్ధార్థ విజయవాడలో ఎండి చేసిన తర్వాత నర్సాపురం దుమ్మగూడెం మండలంలో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గాను, డిప్యూటీ డిఎంఎన్ఎస్ఓ భద్రాచలం డివిజన్కి చేయడం జరిగింది. ఆ విధంగా కోవిడ్ సమయంలో నేను నోడల్ ఆఫీసర్ మనుగురు సెంటర్ గాను ఈ విధంగా అనేక సర్వీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మెడికల్ కాలేజ్ వైపు మనకు కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్ రావడం జరిగింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. అందులో మొట్టమొదటి ఫ్యాకల్టీ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కొత్తగూడెం తీసుకున్నది కూడా నేనే. తీసుకొని ఆ మెడికల్ కాలేజ్లో దాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ప్రధాన పాత్ర ప్రిన్సిపాల్ గారు, మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అందులో కూడా నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మెడికల్ కాలేజ్ ఒక మంచి స్థితికి రావడానికి కూడా నా పాత్ర అయితే ఉంది. ఎందుకు అంటే నా సొంత ఏరియా ఏజెన్సీ ప్రాంతము, రూరల్ ఏరియా, సింగరేణి ఏరియా కాబట్టి మనకు మంచి మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో అందులో కూడా మంచి సర్వీస్ చేశాము. ఆ తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో నేను ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మంలో ప్రస్తుతానికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా సర్వీస్ చేస్తున్నాను. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ నాకు ప్రజలతో సంబంధం ఉంది, పబ్లిక్ హెల్త్తో సంబంధం ఉంది కాబట్టి నేను ఎలా ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 10 రూపీస్కే ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 10 రూపీస్కి వైద్య సేవలు, అది కూడా ఎప్పుడు అంటే 6 to 8 నా డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత 6 to 8 చేస్తున్నాను. నేను ఏదైతే ప్రజల యొక్క పన్ను ద్వారా ఏదైతే నేను చదువుకున్నానో వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో 10 రూపీస్తో నేను ఓపీ సేవలు సర్వీసెస్ అందిస్తున్నానండి ప్రస్తుతానికి. 6 to 8 అవర్స్ 6 to 8 ఉందో సాయంకాలము సర్వీస్ చేసినట్లయితే కనీసం ఒక 50 మందికి 100 మందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను 10 రూపీస్ వైద్యాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎందుకు ఈ ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే నాకు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, నేను పుట్టిన పరిస్థితి కానీ, నేను పెరిగిన వాతావరణం కానీ ఇవన్నీ కూడా నాకు సర్వీస్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి, ఈ మార్గం నాకు మంచిగా అనిపిస్తుంది, ప్రజలతో మమేకమై ఉండాలి, వాళ్ళ యొక్క బాధని ఎంతో కొంత ఉపశమనం కలిగించాలి తక్కువ రేటుతో అనే ఉద్దేశంతో 10 రూపీస్ని ఓపీగా తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా భద్రాద్రి లేదా ఏజెన్సీ ప్రాంతంలో లేదా ఈ మారుమూల ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కనీసం వ్యవసాయానికి డబ్బులు పెట్టడం కానీ లేదా అక్కడ నుండి తీసుకొచ్చి పెట్టడం కానీ, ఇటువంటి పరిస్థితిలో మూలిగే నక్కపై తాటిబండు పడ్డట్టు మళ్ళీ సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. కనీసం వాళ్ళ దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రిస్క్రిప్షన్ చూసి డాక్టర్ గారు బీపీ చూసి మీ ఏంటి సింటమ్స్ ఏంటి, మీకు ఏముంది అని చూపించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ ఉద్దేశంతోనే 10 రూపీస్ అయితే ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రొవిజనల్ డయాగ్నోసిస్, ప్రాథమికంగా ఎటువంటి వ్యాధులు ఉన్నాయి, ఎటువంటి బాధపడుతుందని వాళ్ళకి అవగాహన వస్తుంది కాబట్టి 10 రూపీస్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మంచి అవగాహన కల్పించి వ్యాధులు ఏ విధంగా నిర్మూలించుకోవాలి, ఏ విధంగా అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ అంటారు, త్వరగా గుర్తించినట్లయితే మనం త్వరగా ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లేటుగా డయాగ్నోసిస్ చేస్తే రికవరీ చాలా తక్కువగా ఉంటుంది, వేరే మార్గాలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది, డెత్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్. కాబట్టి వాళ్ళని త్వరగా గుర్తించినట్లయితే వాళ్ళు 10 రూపాయలు అనగానే ఆ డాక్టర్ గారి దగ్గరకు ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు, ఎండి డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరకు వచ్చి మనం కన్సల్ట్ అయినట్లయితే అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ అనే కాన్సెప్ట్ వాళ్ళకు బాగా అర్థమవుతుంది, వాళ్ళు సర్వీసెస్ పొందుతారు. అర్లీగా ఇంటర్వెన్షన్ అనేది, ట్రీట్మెంట్ అనేది తొందరగా వాళ్ళకి అందినట్లయితే రికవరీ రేటు అంటే కోలుకోవడం అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది. వాళ్ళు అదే విధంగా కోలుకున్న తర్వాత వాళ్ళ పనికి వెళ్ళడం కూడా ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో
తీసుకురావడం జరిగిందండి. కాబట్టి ఇది గత 10 రోజుల నుండి నేను ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నా జీవిత కాలం నేను ఉన్నంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్థాయికి వెళ్ళినా కానీ రూ. 10 అనేది ప్రజలకు నేను ఎక్కడున్నా రూ. 10 వైద్యం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 2010 నుండి అండి ప్రతి ఆదివారం ఎక్కడైనా స్వచ్ఛంద సంస్థలు కొంత వనవాసి కళ్యాణ పరిషత్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా ప్రతి ఆదివారం కూడా నేను గ్రామాల్లోకి వెళ్ళి గిరిజన గ్రామాల్లో క్యాంపులు పెట్టే సందర్భాలు, వాళ్ళకి సర్వీస్ చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నాకు ఈ జిల్లాలో నేను డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గాను ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామం కూడా ఏదైతే ప్రతి గ్రామం ఉందో మాలుమూల గ్రామం కూడా నాకు అవగాహన ఉంది. అందుకోసం వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఏంటి. కరకగూడెంలో దివ్య మేడం ఉన్నప్పుడు నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యానండి. ఫిబ్రవరిలో జాయిన్ అయితే మే వరకెల్లా ప్రతి ఇంటికి కూడా ఆ 3 నెలల్లో ప్రతి ఇంటికి కూడా అన్ని ఇంటింటికి గడప గడపకి వెళ్ళి నేను ఇలా డాక్టర్ గారిని వచ్చాను, మీకు సర్వీస్ చేయడానికి వచ్చాను. అప్పుడు నేను వెళ్ళేటప్పటికి 10-15 ఓపీ ఉండేది. 150-200 ఓపీ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా నాకు నేను దగ్గరగా చూశాను అన్నట్టు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, దళితులు ఏ విధంగా బాధపడుతున్నారు, వైద్యానికి ఏ విధంగా డబ్బులు పెట్టలేని పరిస్థితులు ఉన్నారు కూడా నేను ఈ 15 సంవత్సరాల్లో గుర్తించాను. అందుకని నాకున్నటువంటి టయాన్ని, నాకున్నటువంటి గవర్నమెంట్ జాబ్ ఏదైతే చేసుకుంటున్నానో అది చేసుకుంటూ ఆ తర్వాత 6 to 8 అనేది చేయడం జరుగుతుందండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా నా లైఫ్ లాంగ్ నేను రూ. 10 తోనే వైద్యం చేయడానికి నిర్ణయించుకున్నానండి.